నమస్తే అన్న. నమస్కారం మేడం. అన్న మీ పేరు? నా పేరు నరసయ్య. నరసయ్య. ఇదే ఊరు అన్న? వీర్నపల్లి. అన్న ఏంది మళ్ళా ఒక వార్త అయితే విన్నాము, బోయినపల్లి వినోద్ కుమార్ గారు ఈ ఊరిని దత్తకు తీసుకున్నారు అని చెప్పేసి అని అంటున్నారు. వాస్తవమేనా అది? వాస్తవం మేడం. వాస్తవంగా దత్త తీసుకున్నప్పుడు అంత ఇది మారుమూల పల్లె ఇది. దత్త తీసుకున్న అంత ఏంటంటే దాదాపు 80% మాత్రం డెవలప్ జరిగింది. 80% డెవలప్మెంట్ అయింది. అంటే ఆయన ఆయంలో తీసుకునే కొన్ని స్కూల్ కావచ్చు, మామూలుగా ఇక్కడ ఒకటి మన బ్యాంక్ అని, ప్లస్ చిన్న చిన్న పల్లెలు ఉంటాయి, లింక్ రోడ్లు కానీ, ప్లస్ ఇక్కడ ఏంటంటే జంగు సిపాయి భూములు ఉండే, ఆ భూముల గురించి కూడా మాకు కొంచెం శ్రద్ధ తీసుకొని పట్టాలు ఇప్పించిండు. బాగానే జరిగింది. ఒకవేళ ఇంకా కూడా అట్లనే కాదు, ఇంకా ఇప్పుడు ఎవరు వచ్చినా సరే కానీ మాకు ఈ రోడ్డు వెడల్పు ఇట్లా ఇండ్లు పోతున్నాయి, దాని గురించి కొంచెం శ్రద్ధ తీసుకొని కొంచెం ఇండ్లు డెవలప్ అయ్యేటట్టు చూస్తే సరిపోతుంది. కాకపోతే వినోద్ కుమార్ సార్ అయితే కొంచెం మాకు బాగానే చేసిండు. ఒకవేళ మళ్ళీ ఇప్పుడు ఎలక్షన్లో కూడా ఆయన వస్తేనే బాగుండే అనే ఆలోచన ఉంది. అంటే వీర్నపల్లి దత్త తీసుకున్నాడు కాబట్టి అంత ఇంత డెవలప్ జరిగింది కాబట్టి ఆ ఉద్దేశంతో ఆయన వస్తేనే బాగుంటుందని అంటే వీర్నపల్లి ప్రజలే కాదు దాదాపు ఈ మండల ప్రజలు కూడా కోరుకుంటారని నా ఆలోచన. బండి సంజయ్ ఏమని చేసింది ఏమన్నా ఉందా? అంటే బండి సంజయ్ కూడా ఎంపీగా తీసుకునే కూడా డెవలప్ చేసిండు. కాకపోతే అంత పెద్ద అభివృద్ధి కార్యక్రమాలు అంటూ ఇటు పల్లెల పంటి ఎక్కువ జరగలే. సో ఈసారి కరీంనగర్ నుంచి పార్లమెంట్లో ఎవరు గలం వినాలనుకుంటున్నారు మీరు? అయితే వాస్తవంగా చెప్పాలంటే మనకు దేశంలో ప్రధాని నరేంద్ర మోడీని దృష్టిలో పెట్టుకుంటే బీజేపీ వస్తేనే బాగుంటుంది. కాకపోతే ఈ పల్లెటూర్లలో వచ్చే వరకు ఏంటంటే ఎందుకంటే ప్రశ్నించే గొంతు కూడా ఉండాలి కదా. ఆల్రెడీ సెంట్రల్లో మోదీ ఉన్నప్పుడే ఈ 5 yearsలో వినోద్ అనే పర్సన్ కరీంనగర్ డెవలప్మెంట్ గురించి వచ్చినా కానీ దీని గురించి మాట్లాడుకున్నా కానీ ఏదో ఒక విధంగా నిధులు అయితే తీసుకొని వచ్చిందా? తీసుకొచ్చిండు. వాస్తవంగా అప్పుడు తీసుకొచ్చిండు. అంటే బండి సంజయ్ కూడా తీసుకురాలని కాదు తెచ్చిండు, కానీ కాకపోతే అంత పెద్దగా అంటే పల్లెల పొంటి ఎక్కువ అంటే స్ప్రెడ్ అయినట్టు ఎక్కువ కనవాలే. ఎందుకంటే ఈయన వినోద్ కుమార్ అయితే కొంచెం మాట్లాడగలిగిండు అని, కొంచెం తీసుకురాగలుగుతాడని కొంచెం నమ్మకం అంతే. స్వామి మీరు చెప్పండి స్వామి, ఈసారి ఎన్నికలు ఉన్నాయి, ఈసారి మీరు ఎవరు గలం వినాలనుకుంటున్నారు? బీఆర్ఎస్ నుంచి వినోద్ సార్దా లేదంటే బండి సంజయ్ సార్దా, ఎవరిది వినాలనుకుంటున్నారు? వినోద్ సార్ గారే. మాకు భూమి లేకుండే, పట్ట భూములు మాత్రం మా తాతలప్పటి నుండి కూడా మాకేం రాలేదు. ఆ సార్ వచ్చినప్పటి నుండి మాకు 2 ఎకరాలు ఉండే, ప్రతి ఒక్కళ్ళకు భూమి లేని వాళ్ళకు పట్టాలు ఇప్పించిండు మేడం. స్కూళ్ళు కానీ రోడ్లు కానీ, ఈ రోడ్ అయితే దత్త తీసుకున్నప్పటి నుండి మంచిగానే చేసిండు మేడం. ఎట్లా అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడరు ఇదే ఊరిని దత్తకు తీసుకోవడం మీకు ఎట్లా అనిపిస్తుంది? చాలా బాగా అనిపించింది మేడం, మంచిగా చేసిండు మేడం, చాలా బాగా చేసిండు. ఏమేం డెవలప్మెంట్ జరిగినాయి? స్కూళ్ళు పోతే రోడ్లు కూడా చేసిండు, కొంచెం బ్యాంకు అన్నీ చేసిండు. 3G ఉన్నప్పుడు మాకు 4G చేసిండు టవర్లు. ఆ టైంలో అంటే ఎల్రైపేట మండల స్థాయిలో ఉన్నప్పుడు కూడా లేదు, అప్పుడు పల్లెనేది మండలు కూడా కేర్పల్లే. అటువంటిప్పుడు నెట్వర్క్ సేవలు కూడా బాగా ఆయన ఆయంలో జరిగినాయి. అట్లా మాకు అంటే బాగానే అభివృద్ధి చేసినది మాకు నమ్మకం పక్క. వినోద్ అన్న. థ్యాంక్ యూ అన్న. ఓకే.